షుగర్ ఉన్న వాళ్ళ ఉమ్, డైట్ అని. అవును, వాళ్ళకి ఆకలి ఇచ్చాం కదా. అయినప్పుడు మాత్రము ఆహారం ఆకలి అయినప్పుడు ఇప్పుడు తీసుకోవాలి. ఇప్పుడు నేను తినే డైట్ చాలా సింపుల్ డైట్ నాది. ఇంకొకసారి పెట్టండి మేడం. అనిల మేడం వచ్చారు కాబట్టి గ్రూప్ వాటర్ లో ఎక్కువ పెడితే పోసి ఆకుకూరలన్నీ గ్రూప్ ఉడికించి లో ఆ పెడితే వాటర్ మేడం గ్రూప్ లో జాయిన్ అయ్యారు కాబట్టి తీసుకోవాలి. అవును. ఇంకొకసారి ఆ డైట్ ఇది పెట్టండి మేడం, తర్వాత చూసుకుంటాం. వచ్చే సరే. వారం నుంచి పేషెంట్ గార్డులను పిలిచేస్తారా? ఉమ్, అలాగే సార్. ఉమ్. అలాగే కాదు, లాక్కరాటమే. ఒకళ్ళు ఇద్దరు దొరికినా మనకే 10 మంది అక్కర్లా. వాళ్ళు మిగతా వాళ్ళని వాళ్ళు తెస్తారు. చదువుదామంటారు సార్ ఇది? చదవండి, ఇది ఏముంది, 7 నిర్ధారించ పేజీలే కదండి. నిర్ధారించడం చాలా సవాలుగా అనిపిస్తుంది. ఒకప్పుడు తాము నమ్మిన వ్యక్తులు తమపై తిరగటం, వారిని నిరాశపరచడం లేదా ఏదో ఒక విధంగా ద్రోహం చేయటం వల్ల వారు ఆత్మను విశ్వసించరు. అంటే లోపల ఓకే. ఆత్మకి గట్టి దెబ్బ తగులుద్ది అనమాట. వారి ఒక్క నిమిషం, ఒక్క భావోద్వేగ నిమిషం, స్థితిని. ఒక్క నిమిషం, ఏమండి, మనము మొన్న చదివినప్పుడు జర్మన్ న్యూ మెడిసిన్ లో కూడా ఇదే చెప్పాడు. ఏం చెప్పాడు? ఏదన్నా సంఘటన మనం జీర్ణించుకోలేకపోవడము, లేదా మెయిన్ అదే జీర్ణ వచ్చింది. ఒకవేళ నోట్లోకి వెళ్ళింది అంటే దాన్ని ఉమ్. బయటికి తీయలేకపోవడం, మింగలేక కక్కలేక పడే అవస్థ వల్ల కూడా వచ్చేది ఇదే. అదే ఇంకా పొట్టకాడే వస్తుంది, ఇది ఘాట్లో పొట్టలోంచి వస్తుంది ఇదంతా. అదే, వారి చదవండి. వారి భావోద్వేగ స్థితి యొక్క ప్రకంపనాలు ప్రభావం తరచుగా వారి బాల్యంలో ప్రారంభమవుతుంది. ఇది మీరు ఫస్ట్ కానీ చెబుతున్నారు, ఎక్కడ ఉందో చెక్ చేయమని. అక్కడ ఉమ్. వారు దాదాపు శాశ్వత భావోద్వేగం మచ్చను మిగిల్చే విధంగా తల్లిదండ్రులచే ద్రోహం చేయబడ్డారని భావిస్తారు. సో అంటే అందువల్ల మనం చిన్నప్పుడు ఏం చెప్పాము? అందువల్ల మనం ఏం చెప్పాము? మనము వాళ్ళని 7 నుంచి అప్- ఏ- ఏ- పుట్టినప్పటి నుంచి 7వ సంవత్సరం వరకు, ఒకటి 7 నుంచి 14వ సంవత్సరం వరకు, ఉమ్, ఒక్క నిమిషం, 7 నుంచి 14 వరకు, 14 నుంచి 21 వరకు, 21 నుంచి 28 వరకు, 28 నుంచి 35 వరకు వాళ్ళ సార్ మరీ మంచి యుక్త వయసులో ఈ దెబ్బ బాగా పడేటట్టుందండి. ఇది ఇది ఏ వయసులో పడింది అని కాదు, కానీ పడ్డప్పుడు ఎక్కువ మటుకు మరవలేని పరిస్థితి. ఎక్కువగా 28 కాడి నుంచే ఉంటుంది సార్, నాకు తెలిసి నేను అనుకోవటం. లేదు, లేదు, 28 లేదు, కాడి లేదు, నుంచి లేదు, 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 లేదు. ఇప్పుడు నేను పుట్టంగానే నా అల్లరి దెబ్బకు వాళ్ళు తట్టుకోలేక తీసుకెళ్లి హాస్టల్లో వేశారు. నాకు అది నాకైతే ఏమాత్రం ఇష్టంలే. నాకు నాకు ఏమాత్రం ఇష్టంలే. నాకు 28 కాడి నుంచి స్టార్ట్ అయింది సార్ ఇది. మీకు ఉమ్. నాకు 35 దాటిన తర్వాత నాకు 43కి డయాబెటీస్ వచ్చింది. అప్పటి నుంచి నా స్నేహితుడే, వదలకుండా కూర్చున్నాడు చాలా కాలం. నన్ను చిన్న వయసులో షాప్లో తెచ్చేశారు. ఆ దెబ్బ నాకు అక్కడ తగిలింది అది. సో ఎక్కడ తగిలింది అనేది కాదు, మన అనుభవాలు ఉన్నాయి చూసారా. ఉమ్. ఈ విధంగా గనక మనం వాళ్ళని, మీ మీ అనుభవాలు ఈ వయసులో ఎలా జరిగింది మీ జీవితం అనేది అడిగితే ఉమ్. వాళ్ళకున్న ఇబ్బందులు బయటకు వస్తాయండి. కరెక్ట్. అదే మీరు చెప్పారుగా, వాళ్ళు మనకు చెప్పలేకపోయినా ఒక కాగితం మీద మీరు రాసుకొని వాళ్ళు దాన్ని రాసుకోండి. అంతే, అవును. మీరే చెక్ చేసుకొని ఒక గ్రూప్ మెడిటేషన్ పెడదాము. దాని ద్వారా ముందు బయట క్లీన్ చేయడానికి అవకాశం ఉంటుందని మీరు చెప్పారు. అవును. మరి తర్వాత వెళ్దామంటారా నెక్స్ట్? ఆ, పూర్తి చదివేద్దాం. ఇంకా 5 పేజీలే కదా. అదే కింద దించండి. వారి కుటుంబము
డైనమిక్లో ఆ అనుభవం యొక్క ప్రకంపన ప్రభావాలు వారి వయోజన జీవితంలో పునరావృతమయ్యే నమూనాగా పెరిగాయి. అంటే ఎదిగే దశలో అవన్నీ ఇబ్బంది పడతాయి. ఇద్దరు వ్యక్తులు ఒక కేసును చెబుతున్నప్పుడు లేదా వారు పరస్పర విరుద్ధమైన పరిస్థితి మధ్యలో ఉన్నప్పుడు ఎవరిని నమ్మాలనే విషయము ఈ వ్యక్తి ఎల్లప్పుడూ సంఘర్షణలో ఉండొచ్చు. ఇది మంచి అవును. పాయింట్. అసలు ఎట్లా కరెక్ట్. నమ్మాలి? అదే ఎవరిని నమ్మాలి, ఎలా సంఘర్షణ నమ్మాలి? ఉంటుంది. ఎలా నమ్మాలి ఇది? ఎందుకంటే బహుశా వారి బాల్యంలో తల్లిదండ్రులు ఇద్దరు తమ సొంత వెర్షన్ ఏది సరైనది మరి ఏది తప్పు అని తమ సొంత వెర్షన్ ప్రదర్శించాలని అనుకున్నారు. అంటే వాళ్ళు చిన్నప్పుడే ఇదైందనమాట. మరి ఈ సందర్భంలో తల్లి మరి తండ్రి పరస్పర విరుద్ధమైన విలువలు మరి యొక్క నమ్మక వ్యవస్థలు కలిగి ఉంటారు. వాళ్ళలోనే విరుద్ధ వ్యవస్థలు ఉన్నాయన్నమాట. అవును. ఇవి పిల్లల్ని కూడా గందరగోళం గురి చేస్తాయి. టైప్ 1 డయాబెటిస్ అభివృద్ధి చెందిన పిల్లవాడు లేదా టీనేజర్. ఇది కరెక్ట్ పాయింట్ సార్. ఇప్పుడు తండ్రి ఒక రకంగా వ్యవస్థలో ఉంటాడు, తల్లి ఒక వ్యవస్థలో ఉంటుంది. ఏది నమ్మాలి, ఏది తీసుకోవాలనేది కూడా మంచి పాయింట్ అవును. ఇచ్చారు ఇక్కడ. అవును. దాని తర్వాత మెటాఫిజికల్ అనాటమీ అర్థంలో ఇప్పుడు మీతో మాట్లాడుతున్నందున శరీరానికి ఇన్సులిన్ సమర్థవంతంగా ఎలా ఉపయోగించుకోవాలో తెలియదు. ఇది తల్లిదండ్రుల మధ్య సంఘర్షణ సూచిస్తుంది. పిల్లలకి తల్లిదండ్రులు అవసరం, శరీరానికి ఇన్సులిన్స్ అవసరం. పిల్లలు తల్లిదండ్రులు ఎట్లా అవసరమో శరీరానికి ఇన్సులిన్స్ అవసరం. అయితే ఎవరి వైపు నిలబడాలి లేదా ఎవరిని నమ్మాలి అనే దానితో సంబంధం ఉన్న చాలా గందరగోళం మరి ఒత్తిడి ఉంది. అటు ఉండాలా ఇటు ఉండాలని నిర్ణయం తీసుకోకపోయినా కూడా ఒత్తిడి ఉంది. ఇది శరీరం ఇన్సులిన్స్ ప్రభావితం ఉపయోగించకపోవటానికి సంబంధించినది. అంటే ఆ ఘర్షణ వల్ల ఆ ఇన్సులిన్స్ లోపల తయారు కాదు. అంటే పిల్లవాడు లేదా చిన్న వయోజన వ్యక్తి వారి నిర్ణయాలు తీసుకోవటానికి మరియు జీవితంలో తీసుకోవాల్సిన నిర్ణయాలతో సురక్షితంగా ఉండటానికి అసలు నమ్మకం కలిగి ఉండరు. వాళ్ళ దగ్గర ముందు నమ్మకం కలిగి ఉండరు. అలాగే ఈ వ్యక్తి జీవితంలో వారి పరిస్థితులు మరి ఇంట్లో సంఘర్షణ ద్వారా దాడికి గురయ్యారు. ఇది ఎల్లప్పుడూ తల్లిదండ్రుల ప్రవర్తన మరి సంఘర్షణ నుండి ప్రత్యక్ష ఫలితం కాకపోవచ్చు, కానీ వారు నియంత్రించలేని భావ్య పరిస్థితుల నుండి, అంటే వారి వాతావరణంలో జరిగే సంఘటనలు వారికి చాలా బాధను కలిగిస్తాయి. అంటే వాళ్ళు ఉన్న పరిస్థితుల్లో ఆ సంఘటనలు చాలా బాధ కలిగిస్తాయి. మరి అలా ఇప్పుడు మనకు జీకే సార్ చెప్పినప్పుడు గడ్డిమెట్టు ఎందుకు వచ్చింది ఆ టాబ్లెట్? దీని ద్వారా వచ్చింది కదా. ఇప్పుడు అటు ఇటు అటు సంఘర్షణే కదా లోపల గడ్డిమెట్ అంటే. అవును. ఇప్పుడు మీరు చెప్పిన నేను కూడా యువతను, వాడు చెప్పిన ఇక్కడ యువత, ఈ నడి మధ్య ఉన్నదంతా గడ్డిమెట్ అంతే కదా. అంతే కలిగించే. మరియు ఎలా కమ్యూనికేట్ చేయటానికి వారికి కోపింగ్ టూల్స్ లేదా సంఘటనలో అవగాహన లేదు. వారు ఆ సమయంలో అనుభూతి చెందారు మరియు వారి భావ్య పరిస్థితులను ఎలా సమర్థవంతంగా ఎదుర్కోవాలో కూడా వారికి తెలియదు. అంటే ఎదిగే టైంలో వచ్చే సమస్యలు ఎట్లా ఎదుర్కోవాలో కూడా వాళ్ళకి తెలియదు. ఈ పరిస్థితుల్లో తెలియకే కదా వాళ్ళు అలా నలిగిపోవడం కారణం కూడా అదే కదా పాపం. కరెక్టే. మరి ఈ పరిస్థితుల్లో బాధపడుతున్న పిల్లలు లేదా యువకులు తమ తల్లిదండ్రులు బాధాకరమైన లేదా చాలా ఒత్తిడితో కూడిన సమయాన్ని, ఇది గృహహింస భావోద్వేగ దుర్వినియోగము. ఇది గృహహింస భావోద్వేగ దుర్వినియోగం, ప్రమాదాలు, ఆసుపత్రుల్లో చేరటం లేదా తీవ్రమైన అనారోగ్యం మొదలైనవి కావచ్చు. దీనివల్లే ఈ ఆసుపత్రుల్లో చేరటం ఇదైతే చూసిన ఒక నమూనా కూడా నేను చూశాను. ఇది యువకులు తమ జీవితంపై నియంత్రణ కోల్పోయారని భావించేలా చేసింది. మరి పరిస్థితులు వారి తల్లిదండ్రులు సామర్థ్యంపై వారి నమ్మకాన్ని, అంటే మొత్తం తల్లిదండ్రుల యొక్క నమ్మకాన్ని మరి ఆ నమ్మకాన్ని సవాలు చేశాయి. సవాళ్లు ఫలితంగా వారు పూర్తి నిస్సహాయంగా భావించారు.
నిస్సహాయత భావం ఇక్కడ ప్రధాన భావనగా కనిపిస్తుంది. అంటే ఒక నిరాశ. దీని అర్థం ఒకరి అంటే చూడండి, బద్ధకత. ఇక్కడ ఒత్తి చెప్తున్నాడు అతను. కరెక్టే. సో నిస్సహాయత మనం ఇది భావం ఇది ఇక్కడ కనిపెట్టాలి. ప్రధానంగా. ఇప్పుడు అతని జీవితంలో జరిగిన అతని అనుభవాలు, అక్కడ ఇది నిస్సహాయత ఎక్కడి అనే ఉంది. ఇప్పుడు అతని అనుభవాలు రాసుకోవాలని అనుకున్నాం కదా ముందు. ఆ, ఈ అనుభవాలు ఆ, ఆ. రైట్, ఈ అనుభవాలు మనకు ఇవాళ కూడా వాళ్ళకి ఏ రకమైన ఒత్తిడి దానివల్ల వస్తున్నది అనేది మనం తెలుసుకోవాలి. కరెక్టే. మరి ఆ ప్రభావం వాళ్ళు రిలీజ్ చేయనంతసేపు దాని మీద పడుతుంది. దీనికి అర్థము దాని మీద పడుతూనే ఉంటుంది. నిస్సహాయతగా అనిపించడం, వారి ఇంట్లో ఒత్తిడిని ఎదురులేక నిస్సహాయంగా అనిపించడం. ఉమ్, తల్లిదండ్రులు next. తల్లిదండ్రులు ఆనందం లేదా శ్రేయస్సుకు బాధ్యత వహించటము, తల్లిదండ్రులు లేదా సంరక్షకుడు ఆందోళన చెందాల్సిన చాలా భావోద్వేగ బాధ్యతని తీసుకునే విధానం కూడా ఉంది. ఉమ్, ఇక్కడ తల్లిదండ్రులు ఆనందము అంటే వాళ్ళు ఆనందంగా ఉన్నారా లేదా, శ్రేయస్సు బాధ్యత వహించటము అంటే తల్లిదండ్రుల మీద కూడా ఉంది బాధ్యత. తల్లిదండ్రులు లేదా సంరక్షకుడు ఆందోళన చెందాల్సిన చాలా భావోద్వేగ బాధ్యత తీసుకునే విధానం కూడా ఉంది. దీని అర్థం తల్లిదండ్రులు తమ సమస్యలను బాల్యంలో ఈ పిల్లలపై పడేశారని కాదు. దీని అర్థం ఏమిటి అంటే పిల్లవాడు పెద్ద సహానుభూతి మరియు వారు తెలియకుండానే తల్లిదండ్రుల ఒత్తిడిని స్వీకరించారు. వాళ్ళు ఇప్పుడు ఆ బరువు ఏమి వేయలేదు, కానీ వాళ్ళు స్వీకరించారు వాడు ఆ టైంలో. ఇప్పుడు ఒకటి మనం ఆ ఎక్స్పెరిమెంట్ చేశాం కదా, మింగే అదే. ఎక్స్పెరిమెంట్ చేశాం కదా. చేశాం. దానివల్ల మనకు తెలిసింది ఏంది, మనకు అవుపడేది మన అనుభవం కాదు, లోపల కూడా వేరే అనుభవం ఉంది. ఉంది, లోపల ఉంది. మెయిన్ బయటికి కాదు, అది ఉంది లోపల. ఫిజికల్ ఎక్స్పీరియన్స్ వేరు, మెటాఫిజికల్ ఎక్స్పీరియన్స్ వేరు. ఇప్పుడు వాడు లేదు అని అంటాడు, కానీ లోపల ఉంటేనే కదా ఇది తయారు కాదు ఇన్సూరెన్స్. అది అలాగే ఎవరైనా ప్రియమైన వ్యక్తి మరణాన్ని ప్రాసెస్ చేయలేరు లేదా వారి జీవితంలో చాలా నష్టాన్ని ఎదుర్కొంటున్న వ్యక్తిని ఓదార్చడానికి నిస్సహాయంగా భావిస్తారు. ఒక సంఘటన లేదా వ్యక్తి వంటి ఏదో ఒకటి వారి జీవితంలో ఆనందాన్ని తొలగించింది. అప్పుడు పిల్లలు అడిగితే ఏ తల్లిదండ్రులు తమ జీవితంలో ఒకరి మరణాన్ని ప్రాసెస్ చేయలేదు. వారికి విలువైన ఎవరిని దేనిని కోల్పోయారో వాళ్ళకి ఆనందం కలిగించిందని ఏముంటుంది? ఇక్కడ కూడా వాళ్ళు అడిగిన దానికి తల్లిదండ్రులు చెప్పలేనిది కూడా ఇక్కడ ఒక లోపల ఒకటి ఉంటుంది. అది లోపల దాంట్లోనే ఉండేసరికి అది అదే ఒక ఇష్యూ జరిగింది, ఇది ఎందుకు జరిగింది అని అడిగినప్పుడు వాళ్ళకి దాన్ని అర్థం కాక చెప్పలేని పరిస్థితుల్లో వాడు ఏదేదో ఊహించుకొని లోపల. అంటే ఇదేంది, మనం ఇది వరకు రాసుకున్న ఆర్గన్స్ ప్రతి ఒక్క దానికి క్వశ్చన్లు రాసుకున్నాం కదా. రాసుకున్నాం. ఆ క్వశ్చన్లు ఏ విధంగా, అదే ఎక్కడుంది కరెక్ట్ రైట్. సో ప్రతి ఒక్క ఆర్గన్ ఏదో ఒకటి చెప్తున్నది. కరెక్ట్. ఓకే, ఇదే విధంగా ఇంకొక పుస్తకం కూడా ఉంది. అది ఒక్కటి కనుక పూర్తి చేయగలిగితే మనము, అది 99 పేజీల పుస్తకం. అది అక్కడ ఏం చేశాడు, ఆ పుస్తకం కూడా చూపిస్తాను. అది తెలుగులో మీకు పెట్టినట్టున్నానండి ట్రాన్స్లేట్ చేసి. ప్రతి ఒక్క ఆర్గన్ జూలియా క్యానన్ గడియారం కాదు. నీకు ఒక నిమిషం ఎందుకండి, నేను పెట్టినట్టే గుర్తు నాకు, ఎందుకంటే అది తెలుగులో ట్రాన్స్లేట్ చేసి పెట్టినట్టే గుర్తు. ఉండండి, దాని మీద బుక్ ఇదండి ఈ పుస్తకం. శరీర సందేశాలు క్విక్ రిఫరెన్స్ గైడ్. ఎన్ని పేజీలు ఇది? అదే నిన్న పెట్టింది ఇదే కదా మీరు. ఇది వేరే 11 పేజీలు. ఇది 11 పేజీలది పెట్టాను, కానీ యాక్చువల్లీ ఇది మొత్తం పుస్తకం తీసుకుంటే ఇది క్విక్ రెఫరెన్స్ గైడ్. దీనికి 90 పేజీల బుక్ కూడా ఉంది.
ఓకే ఓకే ఓకే. దీంట్లో 150, 160 ఇచ్చారు మొత్తం అన్ని. అవును. సో ఇవన్నీ కనుక మనం కలుపుకొని ఉమ్, ఇప్పుడు మన డేటా మనం నెక్స్ట్ ఉమ్, వీక్ మొదలెట్లేం, కానీ నెక్స్ట్ వీక్ ఒక క్లుప్తంగా ఒక కొత్త పుస్తకం లాగా తీసుకురాగలమా డయాబెటీస్కి అందరూ చేద్దాం అంటే కలిసి? చేద్దాం సార్, మరి వర్క్ చేద్దాం చేయాలి. అంటే అనేది ఉండదండి నా దగ్గర. నా చేస్తాం దగ్గర సార్. ఉండేది ఒకటే, చెయ్యడమే. చేద్దాం సార్, చెయ్యటమే, ఎందుకంటే ఆగేది ఏముండదు. చేద్దామా ఉండదు, నాకు చేత రాదు ఆ, చేద్దామా అనేది. చేసేస్తాం కాబట్టి సార్. పుస్తకం ఒకటి రెడీ చేసేద్దాం. చేస్తే అది ఉమ్, చేస్తానంటే ఆ పుస్తకం కూడా, ఇది రెఫరెన్స్ గైడు. ఉమ్. ఇదేంటిది? ఇంట్యూషన్ అండ్ చక్రాస్. ఇది కాదు, సింక్రో. ఇది మీకు పంపించిన పుస్తకం. ఇదేంటిది? మెటాఫిజికల్. ఈ పై లిస్ట్ లోనే ఉండాలి. ఆ. ఈ పుస్తకాన్ని నేను ప్యారలల్ గా గో టు దాట్. ఇది సోల్ స్పీక్స్. నేను ఒక్క నిమిషం అండి, మీరు ఇది చదవడం కంటిన్యూ చేయండి. ఇంతవరకు టైప్ 1 అండి ఇది. పోయిందంతా టైప్ 1, ఇప్పుడు టైప్ 2. వస్తున్నా, ఒక్క నిమిషం. ఓపెన్ విత్ ఇది. ఈ ఈ జాబ్ ముందు ఫైర్ చేసేస్తే ఇక్కడ కంటిన్యూ చేయండి. ఇప్పుడు టైప్ 2. ఇప్పుడు శరీరం తగినంత ఇన్సులిన్స్ ఉత్పత్తి చేయదు, లేదా దాన్ని సమర్థవంతంగా ఉపయోగించలేకపోవటం అనేది టైప్ 2 ఉన్న వ్యక్తి బహుశా వారి జీవితంలో కుటుంబము లేదా సామాజిక పని డైనమిక్ లో చిక్కుకున్నట్టు అనిపించిందని అక్కడ. అతను లేదా ఆమె ఆరోగ్యకరమైన వ్యక్తులు మరియు వారికి అనారోగ్యకరమైన వ్యక్తులు ఎవరో ఖచ్చితంగా తెలియదు. ఇది ఈ ఈ వ్యక్తి యొక్క తల్లిదండ్రులు పెరుగుతున్నప్పుడు వారి మధ్య విలువల యుద్ధంలో సంఘర్షణ ఫలితంగా ఉండవచ్చు. బహుశా తల్లిదండ్రులు ఇద్దరు ఏది సరైనది మరి ఏది తప్పు అనే దాని యొక్క వారి సొంత వెర్షన్స్ ప్రాజెక్ట్ చేయాలనుకున్నారు. మరి ఈ సందర్భంలో తల్లి మరియు తండ్రి పరస్పర విరుద్ధమైన విలువలు మరియు నమ్మక వ్యవస్థలు కలిగి ఉంటారు. ఇవి పిల్లలను కూడా గందరగోళాన్ని గురి చేస్తాయి. ఈ సందర్భంలో డయాబెటిస్ 2 అభివృద్ధి చేసిన పిల్లవాడు లేదా వ్యక్తి. అది కరెక్ట్ సార్, పై పాయింట్ కరెక్టే. ఇప్పుడు సపోజ్ మమ్మల్ని అడిగామనుకోండి, మా అమ్మ ఒక రకంగా చదువుద్ది, మా నాన్న అడిగితే మా నాన్న ఒక రకంగా చదువుతాడు. మరి వివాహమైంది, ఇంటికి కోడళ్ళు వచ్చారు, వాళ్ళు అడిగితే ఒక రకంగా చెబుతారు. ఎక్కడ ఏది నిర్ణయం తీసుకోవాలి అనేది కూడా ఇది మంచి పాయింట్ మీరు చెప్తున్నారు. నెక్స్ట్ నేను చెప్పలే, పుస్తకంలో ఉన్నది నేను చెప్తున్నాను అంతే. సార్ ఇక్కడ ఉన్నదే నేను చదువుతున్నాను సార్. ఇది నాకు అర్థమవుతుంది, చదువుతున్నప్పుడే నాకు అర్థమవుతుంది. మెటాఫిజికల్ అనాటమీ భాషలో శరీరాన్ని ఇన్సులిన్స్ సమర్థవంతంగా ఎలా ఉపయోగించాలో తెలియదు. దానికి ఇన్సులిన్స్ ఎట్లా ఉపయోగించాలో తెలియదు. ఇది తల్లిదండ్రుల మధ్య సంఘర్షణ సూచిస్తుంది. ఆ ఆలోచనలో ఉన్నప్పుడు దాన్ని ఎట్లా ఉపయోగించాలో తెలవక తల్లిదండ్రుల మధ్య సంఘర్షణ సూచింది. పిల్లలకి తల్లిదండ్రులు శరీరానికి ఇన్సులిన్స్ అవసరమైతే ఎవరి వైపు లేదా నమ్మాలనే దానితో సంబంధం ఉన్న చాలా గందరగోళం మరియు ఒత్తిడి ఉంది. ఇది శరీరం ఇన్సులిన్స్ సమర్థవంతంగా ఉపయోగించలేకపోవటానికి సంబంధించింది. అంటే ఒక్క నిమిషం అండి, ఇన్సులిన్స్ మీద పడుతుంది అనమాట. అది ఉత్పత్తి చేస్తున్నా కానీ ఈ ఘర్షణ అనేది అక్కడ పడుతుంది, దాన్ని చేయలేకపోతుంది. అది రైట్. సో ఓకే, కంటిన్యూ చేయండి. అలాగే ఈ వ్యక్తి జీవితంలో వారి పరిస్థితులు మరి ఇంట్లో సంఘర్షణ ద్వారా దాడికి గురయ్యారు. ఇది ఎల్లప్పుడూ తల్లిదండ్రుల ప్రత్యక్ష ప్రవర్తన
మరియు సంఘర్షణ ఫలితంగా ఉండకపోవచ్చు. కానీ వారు నియంత్రించలేని భావ్య పరిస్థితుల నుండి, అంటే వారి వాతావరణంలో జరిగే సంఘటనలు వారికి చాలా బాధను కలిగించాయి. మరియు వారు ఎలా అనుభూతి చెందుతున్నారో తెలియజేయడానికి వారికి కోపింగ్ టూల్స్ మరి అవగాహన లేదు. అంటే ఎట్లా చేయాలో వాళ్ళకి అవగాహన లేదు. వారి భావ్య పరిస్థితులను ఆరోగ్యకరమైన మరియు ప్రభావవంతమైన మార్గంలో ఎలా ఎదుర్కోవాలో కూడా వారికి తెలియదు. విద్యార్థులు మరియు కంప్లైంట్లో వారి జీవితంలో గొప్ప షాక్ అనుభవించిన నమూనాలు కూడా నేను చూశాను. నేను షాక్ అని చెప్పినప్పుడు వారు నయం చేయని బాధాకరమైన సంఘటన సూచిస్తాను. మరి పూర్తి నియంత్రణ లేకుండా అనుభూతి చెందుతారా? చెందలేము. అలాగే మరోసారి ఈ రకమైన అనారోగ్యం ఎవరైనా ప్రియమైన వ్యక్తి మరణాన్ని ప్రాసెస్ చేయలేరు. వారికి విలువైన ఎవరిని దేనిని కోల్పోయారో వాళ్ళకి ఆనందం కలిగించనిది ఏముంటుంది అంటే అక్కడ లోపల ఆనందం అంటే అదే స్వీట్ అనమాట. ఆనందమే ఆనందమే కదా వాళ్ళు కోల్పోయేది మన దీంట్లో కూడా. కరెక్ట్. ఇంకా స్వీట్ అదే. వాళ్ళకి ఆనందం కలిగించింది ఏముంటుంది సార్? చంద్ర సార్, నాకు అర్థం కాదు సార్. అంటే ఇప్పుడు ఫస్ట్ టైప్ 1 లో టైప్ 2 లో సేమ్ పరిస్థితులు కదా సార్? పరిస్థితులు ఒకటే ఉండొచ్చు. దానికని చెప్పి వాడు విడిగా క్వశ్చన్లు కూడా ఇచ్చాడులేండి కనుక్కోవడానికి. ఓకే. అయితే ఈ రెండిట్లో డిఫరెన్స్ ఏముంది సార్ ఇక్కడ? అంటే ఇంకా కిందకి వెళ్తే ఇస్తున్నాడు. ఓకే సార్. ఓకే. వారి జీవితాన్ని నాశనం చేశారు. అంటే వారు తాము చుట్టూ ఉన్న ప్రతిదాన్ని నియంత్రించినప్పుడు మాత్రమే వారు ఆనందాన్ని అనుభవిస్తారు. వారు తగినంత నియంత్రణలో లేకపోతే వారు ఇతరుల ఆనందాన్ని, సంతోషాన్ని తీసుకురావటానికి కూడా వారి ఆనందాన్ని నాశనం చేస్తారు, త్యాగం చేస్తారు. అంటే వాళ్ళు తీసుకోలేరు, వాళ్ళు ఇంకొకరికి త్యాగం చేస్తారు. అక్కడ త్యాగం లేదు కదండి. లేదు, త్యాగం లేదు కదా. అది లేదు. ఇప్పుడు నా విద్యార్థులు మరియు క్లయింట్స్తో పనిచేసేటప్పుడు నేను నేర్చుకున్న దాని నుండి వారిలో చాలా మంది డయాబెటిస్ నిర్ధారణ అయినప్పుడు వారి జీవితంలో ఒత్తిడి ప్రధాన సమస్య అని నివేదించారు. మెయిన్ డయాబెటిస్ అని వచ్చారు అంటే వాళ్ళ జీవితంలో ఏదో ఒత్తిడి అనేది పెద్ద నివేదన. అదుపు తప్పినట్లు అనిపించటం, ఒకరితో పోరాడటం లేదా పరిస్థితుల వల్ల వారు చాలా ఒత్తిడిని అనుభవించారని వారు నివేదించారు. బాధ్యతతో మునిగిపోవటం, మరి కొంతమంది వ్యక్తులు మరి పరిస్థితులపై నిరంతరం లేకపోవటం కూడా ఇందులో ఉంది. తరచుగా ప్రియమైన వ్యక్తి మరణానికి సంబంధించిన గాయం ఉంటుంది, అది ఎప్పుడూ ప్రాసెస్ చేయబడదు. ఇది మంచి పాయింట్ అసలు పైకనండి. మరియు మీరు ఈ వ్యాధితో సవాలు చేయబడితే మీకు ప్రేమ మరియు పోషణ యొక్క తీరని అవసరం ఉండవచ్చు. ఈ వ్యాధితో సవాలు చేయబడితే మీకు ప్రేమ మరియు పోషణ యొక్క తీరని అవసరం ఉండవచ్చు. మరి మీరు ఇతరుల తరపున బాధ్యతలను స్వీకరిస్తే మీరు ప్రేమ కోసం పని పొందుతారని భావిస్తారా? మీరు జీవితంలో ఏమి సాధించారో దానితో మీరు నెరవేరినట్లు అనిపిస్తుందా? మీరు విజయ భయంతో దృష్టి మలచడం వల్ల మీ జీవిత లక్ష్యాన్ని కోల్పోయి ఉండవచ్చు. ఇక్కడ మెయిన్ భయం. అదే ఫియర్. ఇక్కడ వచ్చేసరికి ఫియర్ బాగా హైలైట్ చేస్తున్నాడు. అవును, ఇక్కడ ఫియరే ఎక్కువ. జీవితంలో మీకు అవసరమైన ఎల్లప్పుడూ తగినంతగా లేవని మీరు భావిస్తారా? అంటే మన దగ్గర తగినంత లేవని భావిస్తారు. ఎప్పుడు ఏదో లోపించి ఏదో వెతుకుతున్నట్టు అనిపిస్తుంది. ఇది తరచుగా ఒక బిడ్డను కోల్పోయిన పూర్వీకుడు కావచ్చు, మరి వారి బిడ్డ కోల్పోయినప్పుడు ప్రాసెస్ చేయలేకపోయేవారు, మరి వారితో కొంత భాగం బిడ్డతో మరణించారు. ఇది మొత్తం కుటుంబాన్ని కోల్పోయిన వ్యక్తికి సంబంధించినది కావచ్చు. వారి గుర్తింపు కుటుంబంలో ముడిపడి ఉంది. కుటుంబం లేకపోవడంతో తమకు గుర్తింపు లేదని భావిస్తారు. పైకనండి. మీ చుట్టూ ఉన్న ప్రతిదాన్ని నియంత్రించినప్పుడు మాత్రమే మీరు ఆనందాన్ని అనుభవం. ఇది హైలైట్. మీ చుట్టూ ఉన్న ప్రతి దాన్ని నియంత్రించినప్పుడు, అది ఎందుకు జరుగుతుంది ఏందని నియంత్రించినప్పుడే మీ ఆనందాన్ని అనుభవించు.
మీరు అదుపులో లేకపోతే ఇతరులకు ఆనందాన్ని మరి ఆనందాన్ని తీసుకురావటానికి మీరు మీ ఆనందాన్ని నాశనం చేయవచ్చు మరియు త్యాగం చేయవచ్చు. ఇది మిమ్మల్ని చూసుకోవటానికి మరియు అందించటానికి. ఒక్క నిమిషం అండి. సారీ, ఇక్కడ మీరు అదుపులో లేకపోతే ఇతరుల ఆనందాన్ని మరి ఆనందాన్ని తీసుకురావటం, మీరు ఆనందాన్ని నాశనం చేయొచ్చు మరి త్యాగం చేయవచ్చు. ఇది మిమ్మల్ని చూసుకోవటం మరి ఆనందించటానికి ఇతరుల సామర్థ్యాలు మరియు ఉద్దేశాలపై లోతైన అపనమ్మకం నుండి ఉద్భవిస్తుంది. ఇది మంచి పాయింట్. ఇది అపనమ్మకం అనేది ఒకటి ఇక్కడ హైలైట్ ఉద్భవిస్తుంది. నేను బాధ్యత వయసు అంతా బాగుంటుంది అని మీకు అనిపించవచ్చు, కరెక్టే. మీ మద్దతు నిర్మాణం చాలా చిన్న వయసులోనే కూలిపోయి ఉండొచ్చు. మరి మీ సొంత మనగడ ఊహల్లో రూపొందించటం మీ ఇష్టం. మీరు తరచుగా రక్షణాత్మక స్వరంతో కమ్యూనికేట్ చేస్తారు, ఎందుకంటే మీరు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటారు. మీ భావోద్వేగానికి గురై హృదయానికి రక్షించటానికి సిద్ధంగా ఉంటారు. సార్, మేడం ఏదో మాట్లాడుతున్నావు సార్, అడగండి మళ్ళీ. అనిల్ అన్న. చెప్పండి మేడం. అనిలా మ్యామ్. సార్ అది టైప్ 1 టైప్ 2లో సేమ్ అలాగే ఉన్నాయి కదా సార్, ఆలోచనలు కానీ లేకపోతే భావోద్వేగాలు కానివ్వండి, అంటే సేమ్ ఉంటాయి కదా సార్. టైప్ 1 టైప్ 2 డిఫరెన్స్ ఇప్పుడు మనం ఏ డైరెక్షన్ నుంచి వస్తున్నాం, ఆర్గన్ ఫంక్షన్ అవుతున్నదా లేదా అనేది మనం ఫిజికలీ అలోపతిలో చూస్తాం కదా. ఇక్కడ ఏంది, మీరు మానసికంగా రెండు డయాబెటీసే. ఓకే, సో వెన్ యు ఆర్ లుకింగ్ అట్ ఇట్ ఫ్రమ్ మెటాఫిజికల్ పర్స్పెక్టివ్, రెండిటికి రీజన్ ఒకటే ఉండొచ్చు. రీజన్ లో మార్పు ఉండాలని లేదు కదా. అవును సార్. సో మనం ఇక్కడ అనలైజ్ చేయడం ఏంది, మనం ఫిజికల్ అనలైజ్ చేయడం దాని వెనకాల ఉన్న కారణాలు అది కనుక్కోవాలి. టైప్ 1 టైప్ 2 అనేది డాక్టర్లు చెప్తారు, కానీ మనకు టైప్ 1 అయినా టైప్ 2 అయినా రెండింటిని మేనేజ్ చేయగలం మనం చెప్పేది. ఓకే ఓకే సార్. ఓకే, సో ఏంది బేసికలీ ఒకటి, ఇన్సులిన్ అసలు ప్రొడ్యూస్ అవడం లేదు అంటే జనరల్ గా టైప్ 1 ని మనం జువెనైల్ అంటాం కదా. అవును సార్. అది పుట్టుకతో వచ్చింది అని మనం భావిస్తున్నాం, కానీ టైప్ 1 అనేది జువెనైల్ ఒకటే కాదు. జువెనైల్ అయితే మనం చేయగలిగింది ఏంది, ఓన్లీ మేనేజ్మెంటే. అవును సార్. ఓకే, సో అది కూడా సెటరైట్ అయితే అయ్యే అవకాశం ఉంది. ఎప్పుడైతే మనం ఈ అప్రోచ్ తీసుకున్నామంటే అది కూడా సెటరైట్ అయ్యే అవకాశం ఉంది, ఎందుకంటే రెండిటికి రూట్ కాజ్ ఒకటే. జువెనైల్ లో మెయిన్ ప్యాన్క్రియాస్ ఆర్గన్ కూడా అక్కడ అసలు ఇన్సులిన్ ప్రొడ్యూస్ ఆర్గన్ లోనూ డిఫెక్ట్ ఉందంటే మనం ఏం చేయలేం కదా. అదే సార్. సో అది మనం స్పిరిచువల్ టాబ్లెట్స్ దట్ బికమ్స్ కార్మిక్, అంటే అది పూర్వ జన్మ దీని వల్ల అలా జరుగుతున్నది. అవును సార్. కానీ ఈ విధంగా చేస్తే డయట్ మేనేజ్మెంట్ వల్ల దాని అగ్రెషన్ రాకపోవచ్చు, మందులు ఆపాల్సింది లేదు. మనం ఇప్పుడు మందుల విషయంలో ఏం మాట్లాడం. మందులు వాళ్ళ ఏ డాక్టర్ అయితే వాళ్ళని చూసుకుంటున్నారో వాళ్ళు, కానీ ఆ మందులు ఒక స్టేజ్లో అవసరం ఉండకపోవచ్చు. ఈ విధంగా చూసాము అంటే స్లోగా ఇప్పుడు ఇందాక నేను చెప్పిన పేషెంట్ కార్డ్ ఎక్స్పీరియన్స్ ఏంది, ఆవిడ మందులు మానేసింది డే 1. 11 ఉన్న ఆవిడ మందులు మానేసింది. ఓకే, వెరీ గుడ్. సో అది పని చేస్తుంది. సో అది, సో ఇది మెటాఫిజికల్, దిస్ ఇస్ నాట్ ఫిజికల్. మందులన్నీ పనిచేసేది ఫిజికల్ ఆస్పెక్ట్ మటుకే. ఇప్పుడు మందులు వేసుకున్న వాడు కూడా
వాడు ఈ టెన్షన్లతోటి ఉన్నాడు అనుకోండి, వాడి షుగర్ ఏం కంట్రోల్లోకి రాదు. అవును సార్, పెరుగుతూనే ఉంటుంది అది. అది పెరుగుతూనే మానసికంగా ఉంటుంది, మందులు పెరుగుతూనే ఉంటాయి. బాగుపడేది ఒక ఫార్మసీ వాడే. అంతే అంతే. ఆ, అది సార్ కంటిన్యూ చేయండి. సార్ కొద్ది పైకానండి, రక్షించటానికి సిద్ధంగా ఉంటారు. ఉమ్. భావోద్వేగ గురయ్యే హృదయాన్ని రక్షించటానికి సిద్ధంగా ఉంటారు. రక్షించటానికి. జీవితాన్ని స్వేచ్ఛగా రక్షించటానికి సిద్ధంగా ఉంటారు. ఉమ్. జీవితాన్ని స్వేచ్ఛగా అనుభవించే మీ స్వేచ్ఛను అణిచివేసిన కుటుంబంలో మీరు భాగం కావచ్చు. మీరు అమాయకత్వాన్ని దోచుకున్నట్టు అనిపించవచ్చు, మరియు మీకు ఆనందాన్ని కోల్పోయే ప్రాంతంలోకి నెట్టవచ్చు. అనవసరాలు ఉన్నందుకు మీకు అపరాధ భావన కలిగింది, మరి మీ అవసరాలు తీర్చబడితే అది తరచుగా శిక్ష, దుర్వినియోగం లేదా విమర్శలతో ఉంటుంది. ఉమ్. కరెక్ట్. అక్కడ తీర్చపోతే విమర్శలు లేకపోతే అపరాధ భావంతో ఉంటాడు. కరెక్ట్. బాల్యంలో మిమ్మల్ని ప్రభావితం చేసిన గాయాల్ని పైకి రండి సార్. తల్లిదండ్రులు ఎదుర్కొన్నారా? బాల్యంలో మిమ్మల్ని ప్రభావితం చేసిన గాయాన్ని తల్లిదండ్రులు ఎదుర్కొన్నారా? వాళ్ళకు ఒక పాయింట్. తల్లిదండ్రులు గాయం యొక్క కాలాన్ని అనుభవించారా? ప్రేమైన వ్యక్తి మరణం లేదా దుర్వినియోగం వంటి సంతోషాన్ని సవాలు చేసే పరిస్థితిలో ఇందులో ఉండవచ్చు. మీ ప్రేమ మరియు ఓదార్పు యొక్క అవసరాన్ని తల్లిదండ్రులు నిస్పృహ స్థితి, విచారం లేదా కోపం తీర్చిందా? తల్లిదండ్రుల యొక్క నిస్పృహ స్థితి, నిస్సహాయత, విచారము, కోపం తీర్చిందా? ఈ నమూనా మీ జీవితంలో స్వీయ శిక్ష చక్రాలకు దారితీస్తుంది. ఇక్కడ మీరు లక్ష్యాలు మరియు సంబంధాలు విచ్ఛిన్నం చేస్తారు. మీ గుర్తింపు మరియు గాయాన్ని అనుభవించిన తల్లిదండ్రుల మధ్య వ్యత్యాసాన్ని అన్వేషించడం చాలా ముఖ్యము. డయాబెటిస్ ప్రారంభం కావటానికి ముందు తరచుగా బాధాకరమైన ఒత్తిడితో కూడిన సంఘటన జరుగుతుంది. అయితే మీ జీవితంలో బాల్యంలో జరిగిన మరొక పెద్ద గాయం ఉంది. ఇది మొదట అన్వేషించాల్సిన మెడలు. ఇటీవల ఈ సమస్య ఇంతకు ముందు ఉన్న గాయాన్ని మాత్రమే జోడించింది, మరియు డయాబెటిస్ ప్రారంభాన్ని ప్రారంభించిన మంచుకొండ యొక్క చివర కావచ్చు. మీకు గొప్ప నిరాశ, నియంత్రణ కోల్పోవటం లేదా వివిధ రకాల దుర్వినియోగం గురైన వంశపార్యపర రేఖ ఉండవచ్చు. పైకంటారా? అలాగే పాశ్చాత్యుల నుండి పొందిన చక్కెరను జీర్ణం చేయడానికి వారి శరీరాల్లో సరైన ఎంజైమ్స్ లేనందున స్థానిక ప్రజలు డయాబెటిస్కు గురవుతారు. పాశ్చాత్యులు తమ సంతోషాన్ని, భద్రతను అణిచివేశారు. తమకు ఆనందాన్ని, భావోద్వేగాన్ని, శారీరక స్వేచ్ఛను ప్రసాదించిన స్థానిక ప్రజలు జీవన విధానంపై దాడి చేశారు. అప్పట్లో ఆరోగ్యకరమైన సరిహద్దులను ఎలా కలిగి ఉండాలో తెలుసుకోవటానికి ఈ పరిస్థితుల నుండి తీసుకోవాల్సిన అనుభవాలు, అభ్యాస వక్రతలు మీ పట్ల ప్రజలు దూకుడు సహించకూడదు. అనుభవాలు, అభ్యాస ప్రకృతులు పట్ల ప్రజలు దూకుడు కూడా, మన దుర్వినియోగ ప్రవర్తన కూడా సహించకూడదు. ఎల్లప్పుడూ నియంత్రణలో ఉండకపోవటం. సరే, మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, మనల్ని మనం చెక్ చేసుకోండి. నేను చివరికి ప్రతిదాన్ని నియంత్రించడం మానేస్తే నేను మార్చడానికి ఇష్టపడని నా జీవితంలో ఏమి మారుతుంది? ఇప్పుడు మనం బయటికి రిలీజ్ అయిపోతే ఏం మారుతుంది? మీకు నా చివరి సందేశం ఏమిటంటే, జీవితంలో జీవించటానికి ఉద్దేశించబడింది నియంత్రించబడదు. ఎందుకంటే మీరు ఒక సహజ ప్రక్రియను ఎక్కువగా నియంత్రిస్తారు. మీరు ఆస్వాదించటానికి ప్రకృతి నియమాల ద్వారా సృష్టించబడిన మరియు రూపొందించబడిన దాని ఆనందకరమైన సారాన్ని నాశనం చేశారు మరియు నాశనం చేస్తారు. ముఖ్యాంశాలు పుస్తకాన్ని వద్ద మొబైల్లో, ఫోన్ యాప్లో అది అక్కర్లేదు. ఇక్కడ ఏముంది, ఇక్కడ నుంచి బుల్లెట్ పాయింట్లలో ఇచ్చాడు చూడండి. షాక్, నియంత్రణ లేని అనుభూతి, సంబంధించిన గాయము, ప్రేమైన వ్యక్తి మరణాన్ని ఎవరో ప్రాసెస్ చేయలేరు. మీ జీవితంలో ఆనందాన్ని ఏది తీసివేసింది? ఒకవేళ క్లయింట్ ఒక పిల్లవాడైతే అప్పుడు అడగండి, ఏ తల్లిదండ్రులు ఒకరి మరణాన్ని లేదా వారి జీవితంలో
పెద్ద నష్టాన్ని ప్రాసెస్ చేయలేరు. ఎవరు దేనిని కోల్పోయారనేది వారికి విలువైనది. వారి ఆనందాన్ని దూరం చేసింది ఏమిటి అంటే అక్కడ కూర్చోబెట్టి వాడిని అడగాలి, ఎక్కడ నీకు ఇది వచ్చింది అనేది ఇక్కడ ఒక పాయింట్ ఇచ్చారు. 2, మీరు దేనికి బాధ్యత వహిస్తారు, ఎందువల్ల మీరు బాధ్యత వహించకపోతే ఏమి జరుగుతుంది, 2వ పాయింట్. 3, సంబంధాలలో మీకు ప్రేమ లేదా, మీకున్న సంబంధాల్లో మీకు ప్రేమ లేదా, పోషణ లోపించిందా, ప్రేమ ఎక్కడ లోపించిందా, ఒకవేళ అవును అయితే ప్రేమ లేదు కాదు, ప్రేమ లేదా పోషణ లోపించింది. ప్రేమ కరువైంది, పోషణ కరువైందా. ఒకవేళ అవును అయితే ఇది మీకు ఎలా అనిపిస్తుంది క్వశ్చన్ వేశారు. మీరు కుటుంబంలో బహిష్కరణకు గురైనట్లుగా భావిస్తున్నారా, అంటే కుటుంబానికి దూరమైనట్టుగా భావిస్తున్నారా. మరిన్ని అవకాశాలు అన్వేషించండి. అంటే వాడు చెక్ చేసుకోవాలి, ప్రేమ దూరమైందా, పోషణ లోపించిందా, లేకపోతే కుటుంబంలో బహిష్కరిస్తున్నట్టు నువ్వేనా లోపల ఊహించుకొని అన్నిటికీ అవకాశాలని మనం చెక్ చేసుకోవాలి. జీవితంలో మీరు చేయదలుచుకోని పనులు చేయని బలవంతం చేసినట్టు అనిపించటానికి సంబంధించిన గాయాన్ని అన్వేషించండి. ఏదో చేయమన్నారు, నీకు ఇష్టం లేదు, అది అలా వాళ్ళు అనంత బలవంతం చేసినట్టు అనిపించటానికి ఏమైనా ఉందా, అది కూడా ఆ గాయాన్ని కూడా నువ్వు లోపలే చెక్ చేసుకోవాలని చెబుతున్నాను. నెక్స్ట్ పైకి ఇది చూడండి, జీవితంలో సార్ ఉన్నారా, వినపడుతున్నదా? వినపడుతుంది సార్. కట్ అయిపోయినారు, రామాంజనేయ సార్ కట్ అయిపోయారు. ఆయన వచ్చే లోపల ఇవాళ సుప్రియ కూడా మౌనం అనుకుంటా. సుప్రియ మౌనమా టాకింగా? ఇవాళ ఫ్రైడే కదా సార్, మౌనమే. వచ్చారు, రామాంజనేయులు సార్ వచ్చారు. సార్ ఉన్నారా? గిరిజా మేడం మీరు చదువుతారా, లేకపోతే సార్ ఓకే సార్, మీరు చదవండి ఇక్కడి నుంచి. ఎక్కడి నుంచి అండి? జీవితంలో ఎంపికల లేమికి సంబంధించిన గాయాన్ని అన్వేషించండి. జీవితంలో మీ స్వంత నిర్ణయాలు తీసుకోవడానికి మిమ్మల్ని మీరు అనుమతించండి మరియు ఎవరు ఆదేశించవద్దు. సో ఏంటి, ఎవరి ఒత్తిడిలో జీవించొద్దు అని. అవును, తీవ్రమైన భావోద్వేగాలను అణిచివేస్తారు. ఈ భావాలను మీరు ఎందుకు అణిచివేస్తారు? వాటిని అణిచివేయటం వల్ల ప్రయోజనం ఏంటి? ఇది సురక్షితమైన అనుభూతిని కలిగిస్తుంది. ఇది ఇలా ఉంటే మీరు దేని నుండి లేదా ఎవరి నుండి సురక్షితంగా ఉండాలి మరింత అన్వేషించండి. అంటే అణిచివేసుకుంటారు, దానివల్ల మీకు ప్రయోజనం ఏంటి అనే దాని గురించి ఆలోచించండి అంటున్నారు. పాశ్చాత్యుల నుంచి పొందిన చక్కెరను జీర్ణం చేయడానికి వారి శరీరాల్లో సరైన ఎంజైమ్ లేనందున స్థానిక ప్రజలు ఈ ప్రమాదాన్ని గురవుతారు. పాశ్చాత్యులు తమ సంతోషాన్ని, భద్రతను అణిచివేశారు. తమకు ఆనందాన్ని, భావోద్వేగాన్ని, శారీరక స్వేచ్ఛను ప్రసాదించిన స్థానిక ప్రజల జీవన విధానంపై దాడి చేశారు. ఇది ఒకసారి మళ్ళీ, పాశ్చాత్యుల నుండి పొందిన చక్కెర అంటే ఏంటి సార్? నాకు తెలియదు, పాశ్చాత్యుల అంటే అర్థం తెలియదుగా నాకు. అంటే ఫారినర్స్ అని అర్థం, అంటే ఇతర సంస్కృతులు సార్, అదర్ కంట్రీస్. పాశ్చాత్యులు అంటే అదర్ కంట్రీస్ అంటే మీ శరీరానికి తగినట్టు దాన్ని సెంటర్ లో పెట్టుకుంటే ఇంగ్లీష్ లో ఏమైనా ఉందో చూస్తాను. ఇది అంటే ఇక్కడ రాసిన దాన్ని బట్టి ఫారినర్స్ మన జీవన విధానాన్ని, భావోద్వేగాలను అణిచివేశారు అనేది వస్తుంది సార్. ఒక్క నిమిషం, ఇది
ఇంగ్లీష్లో ఏముందో అది కూడా చూడండి. అయి ఉండొచ్చు. వచ్చింది కదా. టైప్ 1, టైప్ 2. ఎమోషన్స్ అని వచ్చింది చూడండి ఒకసారి. ఇక్కడ ఇది who or what disgusts you in life, environment, explore further. అది మీకు ఏ ఏ సందర్భాల వల్ల వస్తున్నది అనేది చూడమంటున్నాడండి. అంటే ప్రాచ్యాత్య అనేటప్పటికి Indigenous అర్థం people కాదు. are prone to, as their bodies don't have the proper enzymes to digest. కూర్చో. అది. కాసేపు. I think ఏదో మిస్ అయింది ఇక్కడ. ఇండిజినస్ అంటే అదే మన జోగ్రాఫికల్ బౌండరీస్ దాటిన వాళ్లకు ఉంటుంది ఇది. అంటే జనరల్ గా హోమ్ సిక్నెస్ ఇవన్నీ ఉన్న వాళ్ళకి. అదే అతను చెప్పడం ఇక్కడ నాకు అర్థమైంది. అయితే అంటే ప్రాచ్యాత్య అంటే అది ఫారిన్ కంట్రీస్ జీవన విధానాన్ని అలవర్చుకోవటం వల్ల మనం అది కూడా సెట్ అంటే అవ్వకపోవటం అనేది. అదే సెట్ అవ్వకపోవడం. ఇక్కడ నుంచి ఆ దేశాలకు వెళ్ళి అక్కడ సెటిల్ అవ్వడానికి ట్రై చేస్తారే ఎవరైతే అక్కడ కల్చర్ ని కూడా అక్కడ కల్చర్ చేసుకున్నాం కదా సార్. అదే రైట్. సో రైట్, ఇప్పుడు నేను చెప్పిన ఇంకో పుస్తకం అని చెప్పానే, అది ఇందులో మీకు ఇది ఇంట్రడక్షన్. ఇదేంటిది? చాప్టర్ 1 సందేశాలు. ఓకే, చాప్టర్ 2. ఇది కూడా చదవాల్సిన పుస్తకమేనండి. మీరు పంపించారా గ్రూప్ లో? ఇది ఇప్పుడే కన్వర్ట్ చేశాను. ఇప్పుడే పంపిస్తున్నాను గ్రూప్ లో. ఇది చదవండి. ఇప్పుడు ఇంకొంచెం చదువుతాం ఇప్పుడు. ఓకే, రెడీ. సో ఇప్పుడు మనం చెయ్యాల్సింది ఏంటంటే, ఏమండి ఇక్కడ మనకు ఆర్గన్ వైజ్, ఇందులో సిస్టమ్ వైజ్ వస్తుంది. ఏదైతే మీరు ఆల్రెడీ క్వశ్చన్స్ ఆన్సర్స్ తయారు చేసి పెట్టారు కదా, మీరు ఇండివిజువల్ ఎక్సర్సైజెస్ ఇంతవరకు ఆర్గన్స్ తీసుకొని చేశారు కదా. అవును. రైట్, అది డైజెస్టివ్ సిస్టమ్ అట్లా విడివిడిగా తీసుకొని రాశాడు ఇందులో. ఇది వేరే పుస్తకం యాక్చువల్గా. ఇదేందండి? ఎవరు? అధ్యాయం 3. మనం నిజంగా ఎవరు? హూ యామ్ ఐ దగ్గర ఇవి ఏంది? మనకున్న శరీర లేయర్స్ అవన్నీ అండి. ఓకే. ఇది పెద్ద నేను, చిన్న నేను. ఇదేంది? ఇది అనువాద మాన్యువల్. అచ్చా, ఓకే. ట్రాన్స్ఫర్మేషన్ మాన్యువల్, ట్రాన్స్లేట్ మాన్యువల్. అదే ట్రాన్స్ఫర్మేషన్ ని అనువాదం అని పెట్టాడు. కానీ ఇదేంది? ఇది భావోద్వేగాలు, ఉన్న ఎమోషన్స్ ఇవన్నీ మళ్ళీ ఇప్పుడు మనం ఇంతవరకు తయారు చేసింది ఇంకొంచెం రిపీట్ చేశాడు. ఏమైనా పాయింట్లు మిస్ అయింటే ఇక్కడి నుంచి పెడదామనే ఆలోచన. అవన్నీ చదివి అందులోంచి లేని ఇందులో ఏమైనా ఉన్నాయేమో అనేది సెర్చ్ చేయాలి. అంత సెర్చ్ చేసుకోవాలి. దీంట్లో ఏంటి, అతను ముఖ్యమైన బాడీ సిస్టమ్స్ తీసుకున్నాడు. ఇదిగోండి, ఇదేంటి? ఇది స్క్రోల్ చేయండి. కర్కాటక రాశి అంట. కర్కాటక రాశి ఎందుకు వచ్చింది? ఏం మరి, క్యాన్సర్ గురించి ఇచ్చాడు సార్.
ఆ కర్కాటక రాశి కాదు, క్యాన్సర్ జబ్బు గురించి. అయితే రాశి అనేది పొరపాటు పదం. ఇది శరీర ఇది శరీర భాగాల సందేశాలు. అంటే ఒక్కొక్కటి ఏ రకమైనది ఇస్తారు, ఇది కూడా చదవండి కొద్దిగా. శరీర భాగాల సందేశాలు. ఇంతకు ఆ. ముందు చెప్పినట్లుగా ఆత్మ అంటే ఉన్నత ఆత్మ, నిజమైన మీరు, ఈ అద్భుతమైన దూత మీ శరీరం ద్వారా మీకు సందేశాలను అందిస్తుంది. విశ్వం సరళమైనది మరియు సంక్లిష్టమైనది కాదు కాబట్టి ఈ విధంగా కమ్యూనికేట్ చేసినప్పుడు మీలోని ఈ భాగం చాలా అక్షరబద్ధమైనదని మీరు కనుగొంటారు. శరీర భాగాలు చాలా నిర్దిష్టమైన విషయాలను సూచిస్తాయి. కొంతమంది రచయితలు దీన్ని వ్యాఖ్యానంలో ఎన్టీహెచ్ స్థాయికి తీసుకెళ్తారు, కానీ నాకు అలా చేయవలసిన అవసరం లేదు. ఎన్టీహెచ్ స్థాయి అంటే సార్ ఎన్టీహెచ్ స్థాయి షార్ట్ ఫామ్ అర్థం అవ్వలేదు. ఒక్క నిమిషం, ఇది దాని ఇంగ్లీష్ నేను చదివాను కానీ అదే ఆ వర్డ్ చూస్తే అర్థమవుతుంది. బాడీ పార్ట్స్ కదా. I will be listing the parts of the body within the different. NTH అని ఎక్కడ వచ్చింది? బాడీ పార్ట్స్ దీని తర్వాత కాదు, ఇక్కడే తర్వాత చూద్దాంలే సార్, బ్రేక్ అవుతుంది కదా. communication, internalizing the messages you get from the root switch. I will be listing the parts. Okay. అది ఎక్కడి నుంచి వచ్చిందో నేనేమో చదవండి అది మళ్ళీ. శరీర భాగాలు చాలా నిర్దిష్టమైన విషయాలను సూచిస్తాయి. కొంతమంది రచయితలు దీన్ని వ్యాఖ్యానంలో ఎన్టీహెచ్ స్థాయికి తీసుకువెళ్లారు. Some authors have taken NTH కాదు, nth డిగ్రీ. ఓకే, మా ట్రాన్స్లేట్ nth డిగ్రీ అంటే అది చాలా ఉచ్చమైన స్థాయికి తీసుకెళ్లారు. అది అక్కడ ఎన్టీహెచ్ స్థాయి అంటే అర్థం కాలేదు. nth డిగ్రీ. ఓకే ఓకే ఓకే, కానీ నాకు అలా చేయవలసిన అవసరం లేదు. గుర్తుంచుకోండి, మీకు బోధించడానికి ఇది చాలా ముఖ్యమైన ప్రక్రియ అని వారు నాకు చెప్పారు. నేను దీన్ని ఆ స్థాయిలో విచ్ఛిన్నం చేస్తే ఈ ప్రక్రియలో ఎలా పాల్గొనాలో నేర్పడానికి మీరు దీన్ని ఒక పుస్తకంగా కాకుండా ఒక వనరుల పుస్తకంగా చూస్తారు. ఒక రిసోర్స్ బుక్ ని షెల్ఫ్ లో ఉంచుతారు మరియు అవసరమైనప్పుడు రిఫర్ చేస్తారు. అట్లా కాదు ఇది వాడాల్సింది, ఇది అనుభవించాలని చెప్తున్నాడు అన్నమాట. ఇది మీకు వెలుపల ఉన్న విషయం. వారు ఈ ప్రక్రియలో పాల్గొనడం చాలా ముఖ్యం, కాబట్టి మీరు లోపలికి వెళ్ళి మీ సొంత వైద్యం తీసుకువస్తారు అని నాకు పదే పదే చెప్పారు. కమ్యూనికేషన్ అర్థం చేసుకోవడం మరియు పాల్గొనటం మరియు సందేశాలను అంతర్గతీకరించటం మరియు పరిస్థితి యొక్క మూలాన్ని పొందడం ద్వారా మీరు దీన్ని చేస్తారు. అంటే లోపలికి వెళ్ళి దాన్ని మనం దీని మీద అంటే బాడీ పార్ట్స్ నుంచి మనకి ఏమి సందేశాలు వస్తున్నాయి అది తెలుసుకోవడం చాలా అవసరం. అది ఈ సారాంశం. ఓకే, అది ఇక్కడ ఏముంది, ఇక్కడ ఏదో నేను వివిధ శరీర వ్యవస్థల్లోని శరీర భాగాలను జాబితా చేస్తాను మరియు ఆ భాగాల యొక్క సాధారణ మరియు అత్యంత సాధారణ ప్రాతినిధ్యాలు మరియు అర్థాలను ఇస్తాను. ఇది సాధారణంగా శరీర వ్యవస్థ గురించి కాదు, ఇది సాధారణంగా ఒక వ్యవస్థలోని
ఒక నిర్దిష్ట శరీర భాగానికి సంబంధించినది, మరియు నేను వ్యవస్థను మాత్రమే ప్రస్తావిస్తే ఇతర సమస్యలు విస్మరించబడతాయి. సందేశాలను మొత్తంగా అందించగల కొన్ని వ్యవస్థలు ఉన్నాయి, మరియు మేము ఆ భాగాలకు చేరుకున్నప్పుడు నేను వాటిని సూచిస్తాను. స్క్రోల్ చేయండి సార్. సాధారణమైన ఇదిగోండి ఇక్కడ రాలేదా ఇంకా? వచ్చింది, అది కొంచెం కలర్ చేయండి సార్. ఇది ఆ? ఎక్కడ ఉందని వెతుకుతున్నాను. హైలైట్ చేసాక ఫస్ట్ లైన్. ఓకే, అప్పుడు మీరు సందేశ వ్యవస్థను ఎంత అక్షరబద్ధంగా ఉందో చూడగలుగుతారు. మరి ఇది మీ సొంత శరీరం యొక్క ఉంచండి సందేశాలను అర్థం చేసుకోవడానికి మీకు సహాయపడుతుంది. మరింత అర్థం చేసుకోవడంలో సహాయపడటానికి పాయింట్స్ ఇంటికి నడిపించడానికి డోలోర్స్ కేసు ఫైల్ నుండి వాస్తవ జీవిత పరిస్థితులు లేదా హిప్నసిస్ సెషన్ల ఉదాహరణలు ఇస్తాను. కొన్నిసార్లు నియమానికి మినహాయింపులు ఉన్నాయి మరియు సందేశం ఆశించిన మార్గాన్ని అనుసరించవద్దు, కాబట్టి నేను వాటిలో కొన్నింటిని కూడా పంచుకుంటాను. తద్వారా యంత్రాంగం ఎలా పనిచేస్తుందో మీరు చూడవచ్చు. గుర్తుంచుకోండి, ఇది నేను మీకు అన్ని సమాధానాలు చెప్పే రిసోర్స్ బుక్ కాదు. మీ ఉన్నత ఆత్మ మీ శరీరం ద్వారా మీతో ఎలా మాట్లాడుతుందో మరియు సందేశాలను ఎలా అర్థం చేసుకోవాలో మీకు మార్గనిర్దేశం చేయడానికి ఇది ఒక పుస్తకం. ఎస్సీ లేదా ఉన్నత వ్యక్తి లక్షణాలతో ఎస్సీ అంటే మీ సూపర్ కాన్షియస్నెస్, సబ్ కాన్షియస్ మైండ్ అంటుండే అది. అవును, ఓకే. సబ్ కాన్షియస్ లేదా ఉన్నత వ్యక్తి లక్షణాలతో శరీరం ద్వారా స్వీయ కమ్యూనికేట్ చేస్తారని ఇప్పుడు అర్థం చేసుకోవాలి. రోగ నిర్ధారణ అనేది ఈ లక్షణాల సమూహంపై ఒక వైద్యుడు ఉంచే లేబుల్ మాత్రమే. దానికి అందుతున్న సందేశానికి ఎలాంటి సంబంధం లేదు. మీరు అంతర్లీన సందేశాలకు చేరుకోవాలి. సో ఇన్నర్ నుంచి తీసుకోవాలి అనేది చెప్తాను. అవయవాలను మినహాయించి మీ శరీరం యొక్క కుడి మరియు ఎడమ వైపు మీ సందేశంలో మరొక భాగంగా ఉంటుంది. మీ శరీరం యొక్క కుడివైపున ఏదైనా జరుగుతుంటే అది ఇప్పుడు జరుగుతున్న దాన్ని సూచిస్తుంది. దీని అర్థం ప్రస్తుతం మీ వర్తమానంలో ఉంది. ఎడమ వైపు మీ గతం నుండి ఏదో సూచిస్తుంది. అంటే రైట్ అయితే ప్రెజెంట్ లైఫ్. ఓకే, ఈ జన్మలో లేదా మరొక జన్మలో ఒక సులభమైన ఉదాహరణగా మీ కుడికాలుకు సమస్యలు ఉన్నాయని అనుకుందాం. సందేశం ఏంటంటే ఇప్పుడు ఏదో మీ కొత్త దిశలో కదలకుండా మిమ్మల్ని నిరోధిస్తోంది. ఇది ఎడమ కాలు అయితే గతం నుండి ఏదో ఒకటి అంటే మీకు చెప్పినా లేదా చేసింది మిమ్మల్ని ముందుకు కదలకుండా నిరోధిస్తుంది. అయితే నా లెఫ్ట్ లెగ్ నొప్పి వచ్చి తగ్గింది సార్. ఓకే, నేను కూడా సబ్స్క్రైబ్ చేస్తానండి. నాకు వచ్చింది సార్, రైట్ లెగ్ ఏం పెరాలసిస్ తో పోయింది, మళ్ళీ ఈ మధ్య ఏమో లెఫ్ట్ లెగ్ వచ్చింది, తగ్గింది ఇప్పుడు. లెఫ్ట్ లెగ్ మన పాస్ట్. ఓకే, ఇప్పుడు నాకు 1 వేలు పోయింది లెఫ్ట్ లెగ్ లో, 4 వేళ్ళు పోయింది రైట్ లెగ్ లో. దాని ప్రభావం ప్రస్తుత జీవితంలో ఎలా చేసిందో ఆ టైంలో అవన్నీ దాని ఫలితం అన్నమాట. ఈ 4 ఇవి అవ్వడం. అవును, అయిపోయిన తర్వాత చూసుకుంటున్నాం వాటిని. అంతే, అది ముందే తెలుసుంటే కొంచెం జాగ్రత్త పడుతుంది. పూర్తయిపోయింది అది. అంటే మరి అక్కడ లేదు మ్యాటర్, మీరు స్క్రోల్ చేసి చూడండి. అలా అయిపోయినట్టుంది. అయిపోయింది కదా. ఇప్పుడు చూడండి, ఫస్ట్ వాడు ఏం చెప్తున్నాడు? సర్క్యులేటరీ సిస్టమ్. సర్క్యులేటరీ అయినా రక్షణ ప్రసరణ వ్యవస్థ అంటే అదే కదా. సో దాంట్లో ఉన్న అవయవాలు ఏ ఏరియాలో మనకు ఇబ్బందులు వస్తాయి అవన్నీ హైలైట్ చేశాడు ఇక్కడ ఈ బొమ్మలో. ఆ మొత్తం సర్క్యులేటరీ సిస్టమ్ ఎక్కడంతా స్ప్రెడ్ అవుతున్నది అనేది చేశాడు. ఓకే, సో ఏ ఏరియా ఏ పార్ట్లు దానికి ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి అది తీసుకున్న తర్వాత ఇక్కడ చదవండి.
ఓకే, స్క్రోల్ చేయండి సార్. అవన్నీ మొత్తం చదవమంటారా, బాడీ పార్ట్స్ అన్ని? బాడీ పార్ట్స్ అక్కర్లేదు. ఇక్కడ ఏం రాసింది తెలుగులో ఏముందో ఇది చదువుదాం అర్థం చేసుకుని. ఇంటర్నల్ కెరోటిడ్ ఆర్టరీ. లేదా అవన్నీ అక్కర్లేదండి, తెలుగులో ఓకే, ఉన్నది చదవండి. మీరు స్క్రోల్ చేయండి. అయితే రాలేదు నాకు. మీకు రక్త రాలేదా? ప్రసరణ వ్యవస్థ. రక్త మీరు ప్రసరణ చదవండి సార్, వ్యవస్థ. మీకు వచ్చింది కదా, మీరు చదవండి. రక్త ప్రసరణ వ్యవస్థ యొక్క ఉద్దేశం శరీరము మరియు ఊపిరితిత్తుల నుండి గుండె, రక్తం మరియు రక్తనాళాల ద్వారా ఆక్సిజన్ మరియు పోషకాలను పంపు చేయటం మరియు ఛానల్ చేయటం. ఇది ఈ రక్త ప్రసరణ దాని అది సరిగ్గా పనిచేస్తే జరగాల్సింది ఇది. ఊపిరితిత్తులు, గుండె, రక్తనాళాల ద్వారా ఆక్సిజన్ పోషకాలు పంపు చేయటం, ఛానల్ చేయటం దాని యొక్క వ్యవస్థ అంటారు. ఉమ్. మానవ గుండె ఒక కండరాల అవయవం. ఇది నిరంతరం రక్త ప్రసరణ అందిస్తుంది మరియు మానవ శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవాల్లో ఒకటి ఇది. రక్తం అనేది జంతువుల్లో ఒక ప్రత్యేకమైన శారీరక ద్రవం. ఇది కణాలకు, పోషకాలకు మరియు ఆక్సిజన్ వంటి అవసరమైన పదార్థాలను అందిస్తుంది. మరి జీవ ప్రక్రియ వ్యర్థ ఉత్పత్తులను అదే కణాల నుండి దూరంగా రవాణా చేస్తుంది. ప్రసరణ కదలిక జీవిత ఒకటేమో డిస్ట్రిబ్యూషన్, ఒకటేమో ఎక్సైల్ చేయడం, బయటికి పంపించేయడం. అదే ప్రసరణ కదలిక జీవిత ప్రవాహం. ఒక దిశలో కదలిక ఒకరి జీవిత ప్రవాహంలో ఒకరి జీవితం కోరుకున్న దిశలో పయనిస్తుంది. రక్తం యొక్క ఏదైనా రుగ్మత జీవశక్తితో ఒక రకమైన రుగ్మతను సూచిస్తుందట. ఒక దిశలో పయనిస్తుంది. రక్తం యొక్క ఏదైనా రుగ్మత అంటే అక్కడ ఉన్న రుగ్మత ఒక జీవశక్తిగా జీవిస్తుంది. అంటే అక్కడ ఉన్న డిపాజిట్లు, అనవసరమైన డిపాజిట్లన్నీ బయటికి కూడా పంపిస్తుంది. అది ఆ వ్యవస్థలో ఏవైనా అడ్డంకులు లేదా సమస్యలు మీ జీవిత ప్రవాహంలో లేదా దిశలో సమస్యలను సూచిస్తాయి. బ్లాక్ ఉన్న శరీరంలోని భాగం మీ జీవితంలో బ్లాక్ ఎక్కడ ఉన్నదో సూచిస్తుంది. ఉదాహరణకు ఇది బ్లాక్ కాదు, బ్లాక్. బ్లాక్ అని రాశాడు, అది బ్లాక్. బ్లాక్. ఇది కాళ్ళల్లో, మోకాళ్ళలో, చీల మండలము, పాదాలు ఉంటే మీరు కోరుకున్న దిశలో శారీరకంగా కదలటం లేదు. సో ఆబ్జెక్ట్ సైన్స్ పరంగా చూస్తే మీకు కాళ్ళల్లో ప్రాబ్లం ఉంటే కోఇన్సిడెన్స్ గా చూసుకుంటే మీరు అనుకున్న దిశలో మీరు మీ జీవితాన్ని తీసుకెళ్లటం లేదు. అది చేతుల్లో ఉంటే మీరు కోరుకున్న దిశలో కదలటానికి మీరు ఏదైనా విడుదల చేయాల్సి ఉంటది. అది చేతుల్లో అయితే ఏదన్నా రిలీజ్ చేయాల్సి వస్తుంది. మెడలో మీరు కోరుకున్న దిశ కోసం మీరు చుట్టూ చూడవలసి ఉంటుంది. అంటే 365 యాంగిల్లో మనం చెక్ చేసుకోవాలి. అదే 360 degrees యాంగిల్లో మనం చూసుకోవాలి, చెక్ చేసుకోవాలి. బహుశా వెనక కూడా కావచ్చు. ఇది గుండె మరియు కోరు యొక్క ప్రధాన ధమనులలో మీరు కోరుకునే కోర్ యొక్క ప్రధానం అంటే ఇప్పుడు మనకు శరీరంలో ముఖ్యంగా 4 కోర్ సిస్టమ్స్ అండి. డైజెస్టివ్, రెస్పిరేటరీ, రీజనరేటివ్, సర్క్యులేటరీ. ఇవి కోర్ సిస్టమ్స్. దాని నుంచి మిగతావి సబ్ సిస్టమ్స్. గుండెకి ఏదన్నా వస్తే ప్రేమను మీరు అడ్డుకుంటున్నారు. అది అక్కడ అడ్డంకులు మీ మీద మీకు ఈ ప్రేమ అడ్డుకోవటం ద్వారా మీకు నిజమైన కోరికల మార్గాన్ని అడ్డుకుంటున్నారు. మెదడులో ఒక అవరోధం మీ అంతర్దృష్టి నుండి ఒక బ్లాక్ ను సూచిస్తుంది. బహుశా మీరు చూస్తున్న లేదా వింటున్న వాటిని అనుసరించటానికి ఇష్టకపోవటం. మెదడులో కనుక వస్తే బహుశా మీరు చూస్తున్నా లేదా వింటున్న వారిని అనుసరించలేకపోవటం. ఈ వ్యవస్థ ఇది చదివినా మన జర్మన్ న్యూ మెడిసిన్ ఇందాక చదివింది తీసుకుంటే మూడింటి ద్వారా ఏంది లోపలికి తీసుకోలేకపోతున్నారు లేదా బయటికి పంపలేకపోతున్నారు. అదేలేండి, మీరు ఇక్కడ ఇప్పుడు ఈ బుక్ లో ఉన్నది ఏంటంటే ఈ అడ్డంకులు ఎక్కడ ఉన్నాయి. కరెంట్ పోయింది సార్ది.
బాలాంబమ్మ మీరు చదువుతారా? ఎస్ సార్. చదవండి. అది చేతుల్లో ఉంటే మీరు కోరుకున్న దిశలో చదవండి. గుండె మరియు కోర్ యొక్క ప్రధాన ధమనులలో మీరు కోరుకునే ప్రేమను మీరు అడ్డుకుంటున్నారు. మీ మీద మీ ప్రేమను అడ్డుకోవటం ద్వారా మీరు మీ నిజమైన కోరికల మార్గాన్ని అడ్డుకుంటున్నారు. మెదడులో ఒక అవరోధం మీ అంతర్దృష్టి నుండి ఒక బ్లాక్ ను సూచిస్తుంది. బహుశా మీరు చూస్తున్న లేదా వింటున్న వాటిని అనుసరించడానికి ఇష్టపడకపోవచ్చు. ఈ వ్యవస్థలోని అడ్డంకులు కొంతకాలంగా ఈ పరిస్థితి కొనసాగుతున్నట్లు సూచిస్తున్నాయి. తప్పుగా అర్థం చేసుకున్న లేదా విస్మరించిన అనేక ఇతర సందేశాలు బహుశా ఉన్నాయి. నేను దీన్ని ఎందుకు చెప్తున్నానంటే ఇది ఒక కేంద్ర కోర్ సిస్టమ్ మరియు శరీరము స్వీయ కోర్కు వెళ్లే ముందు పరిధి ద్వారా సందేశాలను పంపుతుంది. సాధారణంగా శరీరం చుట్టూతా ఉన్న సిస్టమ్స్ ముందు ఎఫెక్ట్ అయ్యి తర్వాత కోర్ సిస్టమ్ ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు మనకు డయాబెటీస్ అన్నాం అనుకోండి, అది కోర్ సిస్టమ్ వల్ల వచ్చేది కాదు, చుట్టూతా ఉన్న ప్రభావాల వల్ల అవన్నీ దెబ్బతింటూ స్లోగా వచ్చి మీకు డయాబెటీస్ కింద తర్వాత మారుతుంది. అది వచ్చిన తర్వాత మిగతా సిస్టమ్స్ కూడా దెబ్బతింటాయి. ఆ విధంగా అర్థం చేసుకోవడానికి అన్నమాట. ఓకే సార్. ఓకే, సో శరీరము ఎలా పనిచేస్తుంది? ఇది ఎల్లప్పుడూ ప్రధాన అవయవాలను లేదా శరీరం లేకుండా జీవించలేని అవయవాలను రక్షిస్తుంది. ఇది గుండె, మెదడు, మూత్రపిండాలు మొదలైన వాటిని రక్షించడానికి చేయగలిగినంత చేస్తుంది. ఈ కేంద్ర అవయవాలను దేనికైనా హాని జరిగితే శరీరం చనిపోవచ్చు. మెసేజింగ్ సిస్టమ్ కూడా అలాగే ఉంటుంది, అదే పంథాను అనుసరిస్తుంది. ఇవే చివరి అస్త్రం. వ్యక్తి యొక్క జీవనోపాధిని ఇప్పుడు ప్రస్తావిస్తున్నారు కాబట్టి మీరు సందేశాన్ని పొందటము చాలా ముఖ్యము. ఇది కొనసాగుతున్న సమస్య కాబట్టి ఇతర వ్యవస్థలు ప్రభావితమవటాన్ని మీరు బహుశా చూస్తారు. ఈ ఇతర వ్యవస్థలు పరిస్థితిపై మరియు మీరే చెప్పడానికి ప్రయత్నిస్తున్న వాటిపై మరింత సహాయపడతాయి. సో ఇది ద్రవం ఏర్పడటము, నీటి నిలుపుదల. ద్రవం అనేది ఇది ఎడిమా లాగా వస్తుంది కదండి. ఎడిమా అంటే మనకు వాపు కాళ్ళల్లో నీరు చేరటం, నీరు చేరడం అవంతా, అది ఎందువల్ల? సో అట్లా ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చాడండి. కాదు కానీ ఆ లెగ్ గురించి ఇచ్చింది 100% జీకే సార్ అదే ఇచ్చారు సార్. ఆ కాలు అనేది మీరు అడుగు పెట్టలేకపోవడం వల్ల అది వస్తుంది అనేది 100% ఇక్కడ అక్కడ మ్యాచ్ అయింది సార్, నేను గమనించాను. కరెక్టే. సో ఇప్పుడు మనం చేయాల్సిన మనకి ఏంటంటే డయాబెటీస్ కి ఒక్కొక్క ఆర్గన్ది మీరు నోట్స్ రాసుకున్నారు కదా, ఇప్పుడు ఆర్గన్ నుంచి సిస్టమ్ వరకు వెళ్తున్నాం. నేను చెప్పింది అర్థం అవుతున్నదో లేదో చెప్పండి సార్. ఇప్పుడు ఆ సిస్టమ్స్ దాన్ని లింక్ చేస్తూ ఏమన్నా మిస్ అయిందా రాసేస్తే అది మన రామాంజనేయులు సార్ మొత్తం ఇంటగ్రేట్ చేసి ఒక పుస్తకం లాగా తీసుకొచ్చి ఆ పుస్తకాన్ని దానికి తగిన ఏరియాని మనం ఒక్కొక్క పేషెంట్ గార్డ్కి వాళ్ళ అవసరాన్ని బట్టి మనం డిస్ట్రిబ్యూట్ చేసి వాళ్ళ చేత ప్రాక్టీస్ చేయించాలి. మెడిటేషన్ కూడా ఏ విధంగా రన్ చేయించాలి అనేది దీని నుంచి ఇన్పుట్స్ తీసుకొని వాళ్ళ సిస్టమ్ తోటి మాట్లాడడం, ఒక్కొక్క అవయవంతో మాట్లాడడం, ఆ పని అది వాళ్ళకు ఇవ్వాల్సిన మెడిటేషన్ ప్రాక్టీస్ కోసం తయారు చేయడానికి మనం ఈ శ్రమ అంతా పడ్డాం. ఇప్పుడు జూమ్ లోకి తీసుకొచ్చి కూడా చేయించాలి సార్ రోజు. చేయించాలి, ప్లస్ వాళ్ళ డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తుండాలి ఎవ్రీడే. అవును. సో దీని పుస్తకం ఎప్పటికి మనకు రెడీ అవుతుంది సార్?
మ్యూట్ లో ఉన్నారు సార్. సార్ మ్యూట్ లో ఉన్నారు. సార్ సౌండ్ రావట్లేదు లేదే. అవును, గైడెడ్ మెడిటేషనే. ఎందుకంటే ఆ పాటలు కూడా మనమే చెప్పించాలి సార్. చెప్పి మీరు వాళ్ళు ఫీల్ అవ్వండి అని చెప్పాలి. చెప్పించాలి. దీనికే ఎందుకంటే వాళ్ళకి అది తెలియకపోవచ్చు. దీనివే క్వశ్చన్లుగా కూడా నేను పంపించాను ఆల్రెడీ. అవును సార్. ఇది ఈ పుస్తకంలో నుంచే తీసి పంపించింది. సో దీంట్లో డయాబెటీస్ అనేది ఎక్కడుందో చూసి దానికి సంబంధించింది తీయాలి మీరు. ఓకే. సార్ సౌండ్ రావడంలే. మీ హెడ్ ఫోన్స్ లోకి పోతున్నదేమో సౌండ్ అంతా. చెప్పండి సార్, ఇప్పుడు ఈ పాయింట్లు దేంట్లో రాసుకోవాలి మనం? మనం ఇప్పుడు ఇది వరకు తయారు చేసిన ఏమైనా ఒక బుక్లెట్ కింద మార్చామా ఇంకా లేదా? ఇంకా అసలు ఇప్పుడు మనం అందరూ కలిసి మార్చలేదు. రాశారు కదా. ఒక్కొక్క అవయవం రాసి షమి అప్పుడు ఒక ఒక తయారు చేసి ఆమె లీవ్ అయిపోయింది గ్రూప్ లోంచి. అవును, గ్రూప్ లోంచి ఎందుకు వెళ్ళిపోయింది ఆమె? ఏమో తెలియదు, లీవ్ అయిపోయింది. ఒక ఆమెకి వర్క్ ఎక్కువైంది సార్, అందుకని కొంచెం రెస్ట్ తీసుకోమన్నారు మాస్టర్ లా కొన్ని రోజులు. చేస్తారు కదా, ప్లస్ ఈ వర్కులు కూడా కొన్ని రోజులు తనకి కళ్ళు తిరుగుతున్నాయి అని చెప్పి ఇంకా ఎందులో లేదు. ఎక్సెల్ షీట్ అయితే ఆమె తయారు చేసింది ఆ రోజు. ఎక్సెల్ షీట్ తయారు చేసింది. వీళ్ళు రాసుకున్న నోట్స్ కూడా ఉందా ఒక్కొక్క పార్ట్ది? ఎవరి వాళ్ళ దగ్గర ఉంది సార్. నోట్స్ ఎవరిది వాళ్ళ దగ్గర ఉంది. అది ఇంటగ్రేట్ చేస్తే ఫస్ట్ అంటే దాన్ని టైపింగ్ చేయాలి కదా మొత్తం ఒక్కొక్కళ్ళది. టైపింగ్ ఎందుకు? ఎవరి దగ్గర వాడు చేత్తో రాసింది కాదు కదా, మొత్తం దీంట్లో ఉన్నదే కదా. చేత్తో రాసున్నా కూడా పంపిస్తే అది కన్వర్ట్ చేయడానికి చూద్దాం. ఓకే ఓకే. దాంట్లో ఉన్నదే చేత్తో రాసుకున్నామండి ఎవరిది వాళ్ళం. ఎవరి పార్ట్ గురించి వాళ్ళు రాసుకున్నారు. అంటే మేడం కొన్ని టైప్ చేయించి పెట్టారులే కొంతమంది పెట్టలేదు. రెండు ఉన్నాయి సార్. దీని రూపానుసారం ఫస్ట్ డైట్ గురించి ఒకటి రావాలి పేజీలు. దాని తర్వాత వాళ్ళ ఆలోచనలు ఏ అవయవాల్లో ఉన్నాయి అనేది ఒకటి రావాలి. దాని తర్వాత మెడిటేషన్ ఇవన్నీ ఒక బుక్లెట్ గా రావాలంటారు మీరు, అంతే కదా? ఫస్ట్ అవును, బుక్లెట్ లాగా తీసుకురావాలి వాళ్ళకి. ఫస్ట్ డైట్ అనేది మనం ప్లాన్ చేయాలి ఫస్ట్ అందరం కలిసి. డైట్ ఒక 2 రకాల డైట్ 2 3 తయారు చేస్తే ఎవరికి నచ్చింది వాళ్ళు చేయడానికి అవకాశం అనేది డైట్. 2 శరీర భాగాలకి ఈ ప్యాంక్రియాస్ గురించే ఎక్కడెక్కడ వస్తుంది, కంటికి వస్తుంది, ఎక్కడెక్కడ వస్తుంది, దానికి ఉన్న ఆలోచనలు ఏంటి అనేది ఒక్కొక్క వ్యవస్థని రాయాలి, అదొకటి. దాని తర్వాత ఇదంతా రాసిన తర్వాత అప్పుడు దీన్ని మెడిటేషన్ ద్వారా మనం లాక్కుంటూ ఇంకా ముందుకు ఏం చేస్తే బాగుంటుంది అనేది ఒక బుక్లెట్ గా తయారు చేసుకోకపోతే భవిష్యత్తులో బాగుంటుంది. సార్ షమీం గారు రాసినవన్నీ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ గా ఉన్నాయి, పంపించాను ఇప్పుడు మరలా చూడండి సార్ ఒకసారి. లేదా మనం డైరెక్ట్ ఇది నేను పంపించిందండి, ఇది నేను మీకు పంపించింది కదా. పంపించిందే అందరం నోట్స్ లో రాసుకున్నాం మళ్ళీ ఎవరికి వాళ్ళం. ఓకే. చిన్న ప్రేగు కాలేయం మేము కొన్ని తీసుకున్నాయి ఎవరికి వాళ్ళని రాసేసాం అన్నమాట, పాయింట్స్ చేసాం కదా. రాసినవన్నీ షమీం గారు ఇలా చేశారు.
అవును, ఓకే. ఇందులో ఉంది, గ్రూప్ లో ఉన్నాయి. ఇందులో ఏమైనా మిస్ అయినా ఉన్నాయా చూడండి. ఇంకా కొన్ని పార్ట్స్ రాలేదు సార్ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా. అవును అవి రాని బాలాంబిక, వాళ్ళు ముందు ఎవరెవరు అసలు అది అడగండి. అది కాదు బాలాంబిక, ముందు అసలు ఏమేం పాటలు వచ్చినాయో ఒక కాగితం మీద నువ్వు రాస్తే అదే ఆవిడ ఎక్సెల్ షీట్ మళ్ళీ పంపించారు, ఫుల్ చేసి ఉన్నది. అది దాంట్లో లేని ఏంటి కావాలి ముందు మనం. అవి కూడా యాడ్ చేసుకొని. అలాగే సార్. కాలేయం చిన్న ప్రేగు మాదైతే వచ్చింది. నెక్స్ట్ మూత్రపిండాలు కూడా వస్తే రాసేసాము. నోటి గురించి వచ్చేసింది. పెంక్రియాస్ రాశాను. పెంక్రియాస్ మాది ఊపిరితిత్తులు, గాల్ బ్లాడర్ ఆ రెండు కూడా వచ్చినాయి. వచ్చాయి కదా, అవి ఇండివిజువల్ ఆర్గన్స్. ఇందులో మనకు ఇప్పుడు సర్క్యులేటరీ సిస్టమ్, డైజెస్టివ్ సిస్టమ్, నర్వస్ సిస్టమ్ అట్లా కూడా ఉంది. దానికి తగిన క్వశ్చన్లు కూడా తీయాలి. ఇప్పుడున్న దాంట్లో ఇప్పుడు మీరు ఇచ్చే పీడిఎఫ్ లో, ఇప్పుడు ఇచ్చిన పీడిఎఫ్ లో సోల్ స్పీక్స్ తెలుగు అని రాశానే, ఇప్పుడు పంపించాను చూడండి మేడం. ఇప్పుడు మీరు నేనైతే చదివారే. సర్క్యులేటరీ సిస్టమ్ రాస్తాను. సర్క్యులేటరీ సిస్టమ్ నేను రాస్తాను సార్. సరే, మరి డైజెస్టివ్ సిస్టమ్ ఎవరు రాస్తారు? ఇదిగోండి, ఇది డైజెస్టివ్ సిస్టమ్. సార్ నేను రాస్తాను డైజెస్టివ్ సిస్టమ్. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ సిస్టమ్ ఏంది? ఇందులో కొన్ని ఆల్రెడీ వచ్చున్నాయి, మీకు కాలేయం ఆ విధంగా వచ్చున్నాయి విడివిడిగా. క్లోమం, ప్యాంక్రియాస్ అవన్నీ వచ్చాయి కదా. వచ్చినాయి విడిగా అందరూ చేశారు. ఇదేంది? ఇది ఎండోక్రైన్, మీ గ్లాండ్స్. అవును సార్, ఇప్పుడు మీరు చెప్పే ఈ పీడిఎఫ్ కూడా పెడతారా? ఇది పెట్టున్నానండి. పెట్టారా? పెట్టినట్టే గుర్తు. గ్రూప్ లో రాలేదే. రాలేదా? ఒక్క నిమిషం. రాలేదండి. ఫస్ట్ 7 పేజీలు వచ్చినాయి, మెటాఫిజికల్ అన్నట్టు 7 పేజీలు. ఇదిగోండి, ఇప్పుడు పెట్టా మళ్ళీ. ఈ 106 పేజీల్లో ఈ 106 పేజీల్లో ఇంకా మీరు వెలికి తీయాలి మనం. దీంట్లో నుంచి అంటే ఇది సిస్టమ్ లాగా, అవి ఆర్గన్స్ అయితే ఇవి సిస్టమ్స్. అదేలేండి. బాలాంబిక రాసుకుంటున్నావా? ఫస్ట్ ఆర్గానిక్స్ ఈ సిస్టమ్ లో ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి అనేది వెలికి తీయాలి. ఓకే సార్. ఓకే, అట్లే నర్వస్ సిస్టమ్. ఇదేంది? ఇది ఇమ్యూన్ సిస్టమ్. ఇప్పుడు ఒకవేళ సారు కొన్ని పనులు ఉంటాయి కాబట్టి అవసరం అయితే మనం ఏదన్నా ఒక సెక్షన్ లాగా పెట్టుకొని ఒకరికొకరికి మనం మాట్లాడుకుంటా పోతే ఏమన్నా ఇద్దాం, అది కూడా మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. ఒక పని చేయండి, కావాలంటే ఏమండి, అలా గనక చేసేటైతే మనము ఎండోక్రైన్ సిస్టమ్ తీసుకుందాం. నేను కూడా పార్టిసిపేట్ చేస్తా. అదే ఒక్కొక్కటి తీసుకొని రాసేటట్టయితే రోజు ఏ టైం కుదురుద్దో సార్ని అడిగి దాని మీద ఒక్కొక్క దాని మీద తీసుకుందామంటే తీసుకుంటే వెళ్ళిపోవచ్చు. చూద్దాం, నాకు డైలీ కుదరకపోవచ్చు. అదే మీకు కుదరదు. అదే మేము ఎట్లాగా పోవాలి ముందుకని. ఇప్పుడు మీరు వచ్చినప్పుడు రావటం కన్నా కూడా నడుమధ్య కూడా టైం తీసుకొని రోజుకి ఒక 1 అవర్ ఏమో తీసుకొని దీన్ని ఇప్పుడు కౌన్సిలింగ్ సెషన్స్ జరుగుతున్నాయా? జరుగుతున్నాయి. అదే మరి కౌన్సిలింగ్ ఏ టైంలో చేస్తున్నారు? అది ఉదయం 11 నుంచి 1 గంట వరకు ఆదివారం. అంతే, మేము మిగతా రోజులు ఏముండదు అసలు. లేదండి, ఎమర్జెన్సీ అయితే ఈవినింగ్ ఐసీయూ లాగా ఉంటుంది సార్. అది బుధవారం మేడం, బుధవారము ఉత్సవాల ఆఫీసులో ఈ భౌతికమైన సాంఘిక సమస్యల గురించి ఉదయం మేడం, అంతే. ఓన్లీ ఉత్సవాల ఆఫీసులోనే ప్రతి ఆదివారం 11 నుంచి 1 గంట వరకు. ఓకే, అయితే ఇది ఏదో ఒక సిస్టమ్ తీసుకొని మొత్తం ఫ్లో తీసుకుందాం. మరి అదే ఒక్కొక్క సిస్టమ్ మీరు ఒక ఇది సార్ హెల్ప్. ఒకసారి మీరు సిస్టాన్స్ ఒక పేపర్ మీద
1, 2, 3 ఒక ఖాళీ ఉన్నప్పుడు టైప్ చేసి పెడితే దాని మించి ముందుకెళ్తాం. సరే, వచ్చే వారం టైప్ చెప్తాను అయితే. అదే ఎందుకంటే ఒక నాకు ఓచర్ రేపు ఎల్లుండి అసలు కుదరదు. కుదరదు. 5వ తారీఖు దాకా మీదేదో పనులు ఉన్నాయి కదా మళ్ళా. అవును అవును. ఈ లోపు పేపర్ టైప్ చేసి గ్రూప్ లో పెట్టండి సార్. అసలు ఖాళీ ఉండదు. సరే ఖాళీ పెడతాను ఉన్నప్పుడు వరుసగా పెడతాను. కనుక టైప్ చేసి పెడితే దాని మీద ముందుకు వెళ్ళిపోవచ్చు మొత్తం. సరే ఓకే. ఓకే సార్. ఇంతకు ముందు అందరం టెలిగ్రామ్ లో మీట్ అయ్యాం సార్, రామాంజనేయులు సార్. ఇప్పుడైనా మీట్ కావచ్చు, ఇప్పుడైనా మనం మీట్ కావచ్చు. అంటే ఒకటి, ఇప్పుడు టెలిగ్రామ్ ఓపెన్ చేశారనుకో వాళ్ళకి అందరూ వచ్చి పడతారు. అందరూ వచ్చి మళ్ళీ అక్కడ డిస్టర్బెన్స్ జరుగుతుంది. నేను వేరే వాళ్ళది జూమ్ లింక్ ఉంది, అడుగుదాము. ఆ లింక్ ఇస్తారు. ఏ టైంలో ఖాళీ మీరు నాకు ఉంటుందో మీరు నాకు టైమింగ్ చెప్తే దాన్ని బట్టి నా జూమ్ లింకే ఫ్రీగా ఉంటే మీరు వాడుకోవచ్చు కదా. అది కరెక్ట్. ఈ లింక్ అయితే సార్ ఖాళీ ఉన్నప్పుడు మనం యూజ్ చేసుకోవచ్చు. నేను ఖాళీ అయినప్పుడు నేను చేస్తాను, లేకపోతే మీరు వాడుకోవచ్చు. అదే ఏ టైంలో ఉంటుందో అందరూ ఒకసారి కనుక మీరు మాట్లాడుకొని నాకు చెప్పండి, మెసేజ్ పెడితే గ్రూప్ లో, దాన్ని బట్టి నాకు కుదిరినప్పుడు నేను చేరుతాను. ముందు గ్లాడ్స్ గురించి అది దీంట్లో పెట్టండి సార్. పెట్టారు కదా ఈ గ్లాడ్స్ గురించి ముందు దీంట్లో పెట్టండి సార్. ఏ గ్లాస్? అదే థైమస్ గురించి ఇప్పుడు పెడుతున్నారు కదా ఇప్పుడు. ఇది పెట్టేశాను ఆల్రెడీ. సరే. ఇది గ్రూప్ లో ఉంటారు. సాయంత్రం లోపు ఒక పాంప్లెట్ లాగా 1, 2, 3 అవన్నీ మాకు పెట్టండి. ఇది మధ్యాహ్నం 3 to 5 వరకు ఖాళీగా ఉంటారు కదా అందరూ. ఆ టైంలో ఏమన్నా సార్ లేకపోయినా మనం మాట్లాడుకోవచ్చు. అది చూడండి, టైం తీసుకొని మీరు 1 గంట 3 to 5 లోపు అంటే ఆడవాళ్ళందరూ ఖాళీ ఉంటది. మరి ఆ టైంలో మనం తీసుకుందాము. సార్ ఉన్నప్పుడు సార్ జాయిన్ అవుతారు. లేదు అని అంటే మనం సార్కి మెసేజ్ పెడితే ఓపెన్ చేసి వస్తారు, మనం చేరి మాట్లాడుకోవచ్చు. అది గ్రూప్ నిర్ణయం తీసుకుంటే. చంద్రావతి మేడం, సార్ చెప్పండి. ఆ గ్రూప్ ఇన్ఛార్జి మీరే. ఈ రోజు నుంచి మీరే గ్రూప్ ఇన్ఛార్జి. మీరు బాలాంబిక, మీరు ఎట్లా చెబితే అట్లా మేము ముందుకు వెళ్తుంటాం కదా. మీరే సీనియర్ కౌన్సిలర్ కాబట్టి ముందే నడిపించాలి. అలాగే సార్, అందరూ సీనియర్స్ ఇందులో. మీరు ఊరకు అక్కడ ఉండండి. సీనియర్స్ గా ఉండడం బాధ్యత తీసుకున్న సీనియర్స్ రెండు ఒకటి కాదుగా. ఓకే సార్, అలాగే ఆ విధంగా చేద్దామండి. ఇవి మల్టిపుల్ ఇవి ఉండేసరికి ఇబ్బంది అవుతుందండి. సార్ మీరు మ్యూట్ లో ఉన్నారు. సార్ లేనప్పుడు కూడా మనం జాయిన్ అయ్యి చేద్దాం. చంద్రావతి మేడం, నేను ఒక ప్లాన్ లాగా గీచిస్తాను, దాని ప్రకారం పోదామండి. నేను మీరు ఒక ప్లాన్ గీసిస్తే దాని ప్రకారం సరే కంప్లీట్. ఫస్ట్ కాడి నుంచి మీరు ఏమి ఇస్తే దాని ప్రకారం బుక్ రెడీ అయిపోతారు. ఓకే, నేను ఇస్తాను. ఓకే ఓకే అయితే సరేనండి. ఫస్ట్ కానీ మీరు రాయండి, డైట్, అవయవాలు ఏంటి అవన్నీ వరుసగా మాకు లిస్ట్ ఇస్తే దాని ప్రకారం ఏ ఉన్నాయి ఏమి లేవో ముందుకు తీసుకెళ్తే అందరి దగ్గర రాసిన మెటీరియల్ ఒక దగ్గర చేస్తే బుక్లెట్ అయిపోతుంది. ఓకే సరే. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, బాయ్. థ్యాంక్ యూ అండి. రైట్, బాయ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. రైట్, బాయ్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఆల్.